కౌశిక్ రెడ్డి అని ఒక శాసనసభ్యుడు మతి భ్రమించి ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు. ఓ వీధిలో కుక్కలు మొరుగుతాయి చూడు, గట్లా కల్వకుంట్ల కుటుంబానికి మళ్ళీ కొత్త కుక్క దొరికింది ఒకటి. ఈ కుక్కతోన మళ్ళీ ఎట్లా పడితే అట్లా మురిగిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రుల పూట 2 గంటలకు ఏదో పూజాకు పోయినాడు, మహిమ పూజాకు. ఏం మాట్లాడుతున్నారా భయ్? ఏం కేటీఆర్ అనుకుంటువే? ఎట్లా పడితే అట్లా జరగనీకే, యాడు పడితే ఆడికి పోనీకే, బ్లాక్మెయిల్ చేయనీకే. మీ బతికేందో ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దాని గురించి విచారణే జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కర్మ పట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఉన్న మంత్రులందరూ ఈరోజు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. గుర్తుపెట్టుకో కౌశిక్, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే నీ బట్టలు కూడా తీసుకొడతారు. ఇది మేము కొట్టాల్సిన కాంగ్రెస్ వాళ్ళు కాదు, అవసరం లేదు. ఎవరైతే సన్న బియ్యం తీసుకున్నారో సన్న బియ్యం తీసుకున్న ప్రజలు కొడతారు. గుర్తుపెట్టుకో. ఉచిత బస్సు ఎక్కుతున్న మహిళలు ఉరికిచ్చి బట్టలు తీసుకొడతారు నీలాంటి. రేవంత్ అన్న గురించి మాట్లాడితే ఒక సైన్య వ్యవస్థ తెలంగాణలో ఉండేటువంటి యువకులందరినీ ఏకమై మీలాంటి బిచ్చప్ కొడుకులను అందరినీ ఉరికిచ్చి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఏం మాట్లాడుతున్నావు? ఏంది మీ ఫోన్లో ట్యాపింగ్ చేయడమా? నీలా అంటే మీకే గతి లేదు. మీ ఫోన్లో ట్యాపింగ్ చేయాల్సిన కారణమే ఉందిరా భయ్ మాకు. మళ్ళీ దానికి ఏదో స్పెషల్గా వ్యాకర్స్ని పెట్టేసి స్పెషల్గా చేశారట. చూపి, నీకు ధైర్యం ఉంటే రుజువు చేయి, నీకు దమ్ము ఉంటే రుజువు చేయి. ఎడబెట్టిరో స్పెషల్ హ్యాకర్స్ని పెట్టిరా, హ్యాకర్స్ని పెట్టి సపరేట్గా మీలాంటి వాళ్ళ కోసం మళ్ళీ చేసిరా. సిగ్గు శరం ఉండి మాట్లాడాలి. ఈ దుకాణం అంతా మీది. అర్ధరాత్రుల పూట తిరిగే దుకాణం నీ అన్నది. అర్ధరాత్రుల పూట ఇల్లు తిరిగి అర్ధరాత్రుల పూట హీరోయిన్లను ట్రాప్ చేసింది, హీరోయిన్ల వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఫోన్లు ట్రాప్ చేసింది, ఈ స్పెషల్ హ్యాకర్స్ని పెట్టి వ్యవస్థ నడిపిందంతా ఈ దుకాణం అంతా మీ అన్నది. ఇప్పుడు నీకు ఎవరైతే బిస్కెట్లు వేస్తుండ్రో గాయనది ఈ ఫోన్ల ట్యాపింగ్లు ఇవన్నీ. ఇది గుర్తుపెట్టుకో. ఇదంతా విషయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిసే ఇంతకెళ్ళి బయటికి వెళ్తలేడు. బయటికి వెళ్ళకుండా కొన్ని కుక్కలు పంపిస్తుండు, దాన్ని ఓడవ దొరికిన. ఇప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఏడ దొరుకుతాడో ఉరికించి కొడతారు మా వాళ్ళు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకుని వారి. నువ్వు తిరుగు ఈ రోజు నుంచి బయట. నీకు ధైర్యం ఉంటే తిరుగు, చెప్తారు. ఏది పడితే అది మాట్లాడుతావు. నీ బతికేడ స్టార్ట్ అయిందో మాకు తెలియదా? ఏడికెళ్ళి మొదలైంది మాకు తెలియదా? నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి దుకాణం నడిపావో మాకు తెలియదా? నువ్వు ఏదో రుజువు చేస్తా అంటున్నావు అంట కదా. ఏదో రుజువు చేసి 16 మందిని రుజువు పెట్టు. ఆ 16 మందిని రుజువు చేసినాక పెట్టిన పేరు కేటీఆర్ వెళ్తుందో ఏమవుతుందో తెలుస్తుంది అందరికి కూడా, ప్రజలకు కూడా తెలియాలి కదా. నువ్వు కేటీఆర్ అనుకోని ఇట్లా మా మీద మాట్లాడుతున్నట్టుండవు, లేకపోతే కేటీఆర్ మీద పగ ఉండిగిన మా మీద మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు. కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏదో మంత్రులు ఇద్దరు మాట్లాడుకున్నది ముఖ్యమంత్రి గారి ఇంటికి పిలిచి మాట్లాడినాడు. ఇటువంటి చిల్లర కథలు, ఇటువంటి చిల్లర దుకాణాలు బంద్ చేసుకో. మంత్రులకు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న గౌరవం ఏందో ప్రజలకు అందరికీ తెలుసు, శాసనసభ్యులకు అందరికీ తెలుసు. ఇలాంటి చెత్తనా కొడుకుల గురించి మేము మాట్లాడేది ఏందా? ఇంకొక్కసారి నోరు అదుపులో పడితే, నోరు అదుపు తప్పి మాట్లాడితే, ఎవడు మాట్లాడినా ఏడ దొరుకుతాడా. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆపొచ్చు, మా మంత్రులు ఆపొచ్చు, ప్రజలు ఆగరు. గుర్తుపెట్టుకో. అది ఎవడు వచ్చి ఎందుకు కొడతారో కూడా తెలియదు. మిమ్మల్ని జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకో బిడ్డ. ఇంకొక్కసారి నోరు జాడితే నీలాంటి సన్నాసులను ఉరికిచ్చి తినడానికి యూత్ కాంగ్రెస్ పిల్లలు కానీ, ఎన్ఎస్యూ పిల్లలు కానీ ఏడుకెళ్ళి అటాక్ చేస్తారు కూడా తెలియదు. అది మేము చెప్పకుండా సరే, మేము ఇంకోడో చెప్పాల్సిన పని లేదు. రేవంత్ అన్న అనే వ్యక్తికి ఉన్న అభిమానంతో వచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు ఇలాంటి సన్నాసులు. మీరు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి గురించి నోటుకొచ్చిన మాటలు మాట్లాడడానికి నీకు ఎంతైనా సిగ్గు శరం ఉండాలి. ఇలాంటి సన్నాసుల గురించి, ఇలాంటి వెధవుల గురించి మళ్ళీ మేము ఒక హ్యాకింగ్ చేసి మళ్ళీ ఏదో ఎంక్వైరీ చేస్తామంట. మళ్ళొక్కసారి చెప్తున్నాం, రేవంత్ అన్న విషయంలో ఎవడన్నా మాట్లాడినా, ముఖ్యమంత్రి గారి గురించి ఎవరన్నా మాట్లాడినా ఎక్కడిదక్కడ ఒక్కోనికి ఏం చేయాలో గది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్త. Subscribe us and press the bell icon for more interesting updates.